హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలా మంది స్టూడెంట్స్ JNTH 3132 బీటెక్ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు. ఈరోజు 30వ తారీఖుతో 31 బీటెక్ ఎగ్జామ్స్ అయిపోతాయి. 4వ తారీఖుతో 32 బీటెక్ ఎగ్జామ్స్ అయిపోతాయి. మరి ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయితే ఏ మోడ్లో స్టార్ట్ అయింది? సో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుద్ది? ఇంకా వచ్చేసరికి రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది? మరి మాకు CBT ఎగ్జామ్స్ ఇప్పుడు R22కి ఎట్లా గ్రేస్ మార్క్స్ లేవు కాబట్టి CBT ఎగ్జామ్స్ ఏమైనా పెట్టేదానికి ఛాన్స్ ఉందా? సో అని చెప్పేసేసి చాలామంది అడుగుతా ఉన్నారండి. సో ఇప్పుడు దాని గురించి అయితే నేను చెప్పదలిచాను. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. కొద్దిగా మధ్యలో గ్యాప్ వచ్చేప్పటికి అందరికీ అలవాటు తప్పినట్టుంది. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ షేర్ చేశాను. ఖచ్చితంగా అయితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందరూ కూడా అప్డేట్స్ కోసం తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో. ఓకేనా? సో ఇక టాపిక్లో వెళితే ఈ 31 బీటెక్లోనేమో R22, R18, R16, R15 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు. 32 బీటెక్లోనేమో R18, R16, R15 రెగ్యులేషన్ వాళ్ళు సప్లీ వాళ్ళు ఉన్నారండి. అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నప్పటికి కూడా సో పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి 31 కానివ్వండి, 32 కానివ్వండి, ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఆన్లైన్ వచ్చేసరికి ఇంకొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి సెకండ్ ఇయర్ 2122 బీటెక్ ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? సో అది ఒకేసారి స్టార్ట్ అవడానికి ఉంటుంది. ఎందుకంటే ఇది బుక్లెట్లన్నీ స్కాన్ ఎందుకంటే అండి ఆన్లైన్ కొద్దిగా డిలే ఎందుకు అవుతుందంటే ఈ పేపర్ వాల్యుయేషన్ ఆఫ్లైన్లో అనుకోండి బుక్లెట్ బండిల్ కట్టేసి ఇచ్చేయటమే, కీ పేపర్ ఇస్తే సరిపోతుంది. కానీ ఆన్లైన్కి వచ్చేసరికి బుక్లెట్లు స్కాన్ చేయాలి, కీ పేపర్ స్కాన్ చేయాలి, క్వశ్చన్ పేపర్ పెట్టాలి, మళ్ళీ క్వశ్చన్ పేపర్ అంటే ఆటోమేటిక్గా జరుగుతుంది. సో ఇదంతా వాటన్నిటి లింకప్ ఇది లేట్ అవుతుంది కాబట్టి కొంచెం ఆన్లైన్ అనేది కొంచెం డిలే అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అయితే రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. రిజల్ట్స్ వచ్చేసరికి నాకు తెలిసి మీకు CBT ఎగ్జామ్స్ అనేవి గ్రేస్ మార్క్స్ ఉన్నా లేకపోయినా ఇక R22 వాళ్ళకి CBT ఎగ్జామ్స్ అనేది మర్చిపోవటమే. సో మీకు రిజల్ట్స్ వచ్చేసరికి నాకు తెలిసి మార్చిలో డిక్లేర్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. మార్చి దాకా కూడా పోదండి నాకు తెలిసి. ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మీకు ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ తర్వాత 4th ఇయర్ ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ ఉన్నాయి. అయితే ఎక్స్పెక్టెడ్ డేట్ ఎప్పుడు అంటే నేను చెప్తానండి ఎక్స్పెక్టెడ్ డేట్ ఎప్పుడు వస్తుందని. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అంటే సో JNTH పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి అండి స్ట్రిక్ట్గానే ఉంటుంది. అయితే మీరు రాసి ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు. సో కొన్నిసార్లు ఏంటంటే అండి ఒక్కోసారి మీరు సరిగ్గా రాయకపోయినా కూడా ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు అందరూ ఒకళ్ళే ఉండరు. ఇప్పుడు ఆఫ్లైనే కానీ ఆన్లైనే కానివ్వండి. సో అందరూ ఒకళ్ళే పేపర్ వాల్యుయేషన్ చేయరు కదా, రకరకాల మనుషులు ఉంటారు. సో మీరు మంచిగా రాయిపోయినా వాళ్ళు ఏం చేస్తారంటే చూసి చూడనట్టు వేసేస్తారు. అందరూ అలా చేయరు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ లక్. అయితే 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే మీరు అనుకున్నంత కష్టంగా అయితే ఉండదండి. 31 పేపర్ వాల్యుయేషన్ బాగా డెడ్ ఈజీగా ఉంటుంది. 32 పేపర్ వాల్యుయేషన్లో అయితే ఎక్కువ స్కోరింగ్ వస్తుంది. అయితే 31 పేపర్ వాల్యుయేషన్లో ఈజీగా ఉన్నప్పటికీ మీకు పాయింట్లు ఎన్ని రావాలో అన్ని స్థాయి కన్నా కొంచెం తగ్గుతుంది, కానీ ఖచ్చితంగా అయితే అందరూ పాస్ అయిపోతారు 31. ఎందుకంటే మధ్యలో ఉన్నారు మీరు. ఓకేనా? అది కూడా కాకుండా ఇక ఫైనల్ ఇయర్కి వెళ్ళాలన్నా, ప్రమోట్ అవ్వాలన్నా క్రెడిట్స్ ఇవన్నీ కావాలి కాబట్టి కొంచెం లిబరల్గా అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే చేస్తారండి. అయితే కొంచెం కంటెంట్ రిప్రజెంట్ చేయగలగాలి. ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ సబ్జెక్టు కష్టంగా జరిగిన రోజులు ఉన్నాయి. ఫైనల్ ఇయర్ 4-2లో కూడా ఒక సబ్జెక్ట్ కష్టంగా జరిగిన రోజులు కూడా ఉన్నాయి. కానీ 2-1లో కూడా ఒక సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్ కష్టంగా జరిగిన రోజులు ఉన్నాయి. కానీ 3-1లో అయితే రెగ్యులర్ కానివ్వండి, సప్లీ కానివ్వండి, ఇంతవరకు ఎప్పుడూ కూడా కష్టంగా అనే మాట అయితే రాలేదు. అంత బాగా జరిగినాయి పేపర్లు ఎప్పుడూ కూడా. మీరైతే నిర్భయంగా హ్యాపీగా ఎగ్జామ్ రాసేసి ఆరామ్సే నెక్స్ట్ సెమిస్టర్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఓవరాల్గా అయితే ఇదండి. 32 బీటెక్ అయితే మీరు పోయిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఎక్కువ స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఇస్తాను. మీరు ఈ ఛానల్ JNTU యూనివర్సిటీ ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా. ఓకేనా? చూసిన ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వండి. అప్డేట్ ఇస్తే మీకు తెలియడానికి ఉంటుంది. ఓకేనా? సో ఇదండి ఓవరాల్గా. సో థ్యాంక్ యూ సో మచ్. I wish you all the best.